హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో చేసి ఏంటంటే కొందరు పిల్లలు తల్లి పాలు కడుపు నిండా తాగుతూ ఉంటారు. తల్లికి కూడా పాలు సమృద్ధిగా వస్తూ ఉంటాయి. అయినా కూడా పిల్లలు బరువు అయితే పెరగరన్నమాట. ఇట్లా జరిగినప్పుడు మదర్స్ కొంచెం వర్రీ అవుతూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది, బేబీ వెయిట్ ఎందుకు గెయిన్ అవ్వట్లేదు, మా పాలు వస్తున్నాయి కదా అని అనుకుంటూ ఉంటారు. మన సిస్టర్ ఒకరు ఇలాగే అడిగారన్నమాట. అక్క, నా పాలు తాగుతున్నాడు బేబీ, కడుపు నిండా తాగినట్టు అనిపిస్తుంది నాకు, అయినా ఎందుకో బేబీ వెయిట్ గెయిన్ అవ్వట్లేదు అనిపిస్తుంది అక్క, ఎందుకు ఇలా జరుగుతుంది అని అడిగారన్నమాట. వీళ్ళ డౌట్ని ఈ వీడియోలో క్లారిఫై చేద్దాం. వీడియోకి వెళ్ళిపోయి ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే కొందరికి మదర్ మిల్క్ అనేది వస్తూ ఉంటుంది. బేబీ కూడా మంచిగా తాగుతూ ఉంటుంది, మంచిగా కడుపు నిండా తాగుతూ ఉంటుంది. మదర్కి కూడా బ్రెస్ట్స్ అనేవి హైగానే ఉంటాయి, మంచిగా తాగుతూ ఉంటారు. అయినా కూడా పిల్లలు వెయిట్ అనేది గెయిన్ కారన్నమాట. నార్మల్గా మనకి పిల్లలు పుట్టిన నుంచి 7వ రోజు వరకు కూడా ఎప్పుడైతే ఏ వెయిట్తో అయితే బేబీ పుడుతుందో ఆ వెయిట్ అయితే ఉండరనమాట. ఖచ్చితంగా వెయిట్ అనేది తగ్గుతూ ఉంటారు. 100% సగానికి సగం తగ్గిపోతూ ఉంటారు బేబీస్ అనమాట. ఇది కామన్గా ఉంటుంది. ఈ 7 days తర్వాత నుంచి మనం బేబీకి మిల్క్ అయితే ఇస్తూ ఉంటాం కదా. ఆ మిల్క్ ఇవ్వడం వల్ల ఒక వారంలో బేబీ 100 నుంచి 140 గ్రాముల వెయిట్ అనేది గెయిన్ కావాలన్నమాట. కొంచెం అటు ఇటుగా ఉన్నా ఏం పర్వాలేదు, కానీ వెయిట్ అనేది గెయిన్ కావాలి. అలా వెయిట్ గెయిన్ అయితే బేబీ హెల్తీగా ఉంది అని అర్థం. అయితే ఇక్కడ మీరు పేరెంట్స్గా చూసుకోవాల్సింది ఏంటంటే, మీ మిల్క్ తాగుతుంది బేబీ, అయినా కూడా వెయిట్ గెయిన్ అవ్వట్లేదని మీకు డౌట్ వస్తుంది కదా. వెయిట్ గెయిన్ అవ్వకపోయినా కూడా మీ బేబీ హెల్తీగా అండ్ యాక్టివ్గా ఉంది అని మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ మీరు మీ ఫీడ్ తీసుకున్నా, మీకు పాలు అనేది సమృద్ధిగా వచ్చినా కూడా బేబీ వామిటింగ్స్ అనేవి చేసుకున్నా, అంటే బయటికి కొన్నిసార్లు బేబీ ఉంచేస్తూ ఉంటుంది. నోటి ద్వారానే తాగుతూ ఉంచేస్తూ ఉంటుంది. అలా చేస్తే బేబీ మీ మిల్క్ తాగినా కూడా వెయిట్ గెయిన్ కారు. సెకండ్ వన్ ఏంటంటే, బేబీ ఎలా ఫీడ్ చేస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. నార్మల్గా బేబీస్ తల్లి పాలు తాగే పిల్లలు 2 hours ఒకసారి, 1.5 hours ఒకసారి తాగుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే వాళ్ళకి మంచిగా అరుగుతుంది అని అర్థం అన్నమాట. ఒకవేళ మీ పాలు మీకు అనిపిస్తూ ఉంటుంది బేబీ నా ఫీడ్ తీసుకుంటుంది అనేసి, బేబీ ఫీడ్ తీసుకున్న తర్వాత కూడా ఏడుస్తుంది అని అంటే బేబీ ఫీడింగ్ సరిపోవట్లేదేమో అని అర్థం. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి ఖచ్చితంగా బేబీకి ఫీడ్ సరిపోతుందా లేదా అనేసి. నార్మల్గా అయితే ఈ న్యూబర్న్ బేబీస్ అంటే 1వ నెల నుంచి 3 నెలల వరకు కూడా బేబీస్ అనేవి ఎలా తాగుతారు పాలని అంటే, రోజులో 8 నుంచి 12 సార్లు అయితే ఫీడ్ చేస్తూ ఉంటారు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి బేబీ ఎలా ఫీడ్ చేస్తుంది అనేసి. యూరిన్ పాస్ కూడా చాలా ఇంపార్టెంట్. యూరిన్ అనేది ఎలా పోతుంది, కరెక్ట్గా పోతుందా లేదా. మీరు యూరిన్ అబ్జర్వ్ చేసుకుంటే ఖచ్చితంగా తెలుస్తుంది మీ బేబీకి ఫీడ్ సరిపోతుందా లేదా అనేసి. యూరిన్ కలర్ అనేది నార్మల్గా ఎల్లో కలర్లో ఇట్లా పోతుంది అనుకోండి యూరిన్, 100% బేబీకి ఫీడ్ సరిపోవట్లేదు అని అర్థం. లేదు పలచగానే పోతుంది, ఎక్కువ టైమ్స్ పోతుంది అంటే 100% బేబీకి ఫీడ్ సరిపోతుంది అని అర్థం అన్నమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, బేబీ వెయిట్ గెయిన్ అవ్వకపోవడానికి మరొక కారణం ఏంటంటే, ఏమన్నా జీర్ణాశయానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా బేబీ వెయిట్ గెయిన్ కారన్నమాట. బ్యాక్టీరియాకి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బేబీ వెయిట్ గెయిన్ కారు. కొంతమంది మదర్స్ చెప్తూ ఉంటారనమాట, మా మిల్కే తాగుతుందక్క అయినా కూడా వెయిట్ గెయిన్ కావట్లేదు అని అంటే, ఒకవేళ మీరు పోషకాలు కలిగిన ఫుడ్ తీసుకోవట్లేదేమో మీరు ఒకసారి చూసుకోండి. ఎందుకంటే బేబీకి అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత మనం మంచి పోషకాలు కలిగిన ఫుడ్ తీసుకుంటేనే బేబీ ఎదుగుదల వెయిట్ గెయిన్ అనేది బాగుంటుంది అనమాట. అది మన తల్లి పాల మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే మనం 6 months వరకు బేబీకి ఓన్లీ ఫీడ్ చేయాలి. ఫీడ్ ద్వారానే బేబీ ఎదగాలి కాబట్టి మనం అన్ని రకాల న్యూట్రిషన్స్ మన ఫుడ్ ద్వారానే బేబీకి వెళ్తాయి కాబట్టి మనం అన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటేనే బేబీకి అన్ని రకాలుగా అందుతుంది. మనము చాలా రకాల ఫుడ్స్ని అవాయిడ్ చేస్తూ ఉంటాం కదా, అలా చేయకూడదు. కొన్ని అవాయిడ్ చేయాలి, కానీ చాలామంది పప్పులు తినొద్దు అవి ఇవి అని చెప్తూ ఉంటారు. కొన్ని మీరు సెర్చ్ చేసుకుంటే తెలుస్తుంది అనమాట, ఏ తినాలి ఏ తినకూడదు అనేది. కానీ నార్మల్గా అన్ని తినొచ్చు. నేను ఆ ఫుడ్ కూడా ఆల్రెడీ వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ చేసి నేను
డెఫినెట్లీ రిప్లై ఇస్తాను అనమాట. సో అన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటేనే బేబీకి అన్ని రకాల పోషక విలువలు అంది వెయిట్ అనేది గెయిన్ అవుతుంది. సో నేను మరీ చెప్తున్నాను. సో బేబీ పాలు తాగినా కూడా యాక్టివ్గా ఉంటే ఏం పర్వాలేదు. సో కడుపు నిండా పాలు తాగి యాక్టివ్గా ఉంటే ఏం పర్వాలేదు. కానీ డల్గా అవుతుంది, సో ఏడుస్తుంది, ఇట్లాంటి ఏమన్నా మీరు అబ్జర్వ్ చేస్తే మట్టుకి ఒకసారి హాస్పిటల్ చూపించండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే, సో పిల్లలు పదే పదే ఫీడ్ అడుగుతున్నారు అనుకోండి, సో అప్పుడు కూడా ఫీడ్ సరిపోవట్లేదని అర్థం అన్నమాట. సో ఏంటంటే ముఖ్యంగా ఇది ఎప్పుడు జరుగుతుందంటే 1-2 మంత్స్ బేబీస్ అట్లా పదే పదే ఫీడ్ అడిగారు అనుకోండి, ఖచ్చితంగా పాలు సరిపోవట్లేదని అర్థం. ఎందుకంటే వీళ్ళకి నార్మల్గా చిన్న పిల్లలు వాళ్ళ బొజ్జ అనేది చిన్నగానే ఉంటుంది, వాళ్ళకి కొంచెం ఫీడ్ తీసుకోగానే సరిపోతుంది అన్నమాట. సో వాళ్ళు నార్మల్గా తల్లిపాలు తాగే పిల్లలు అయితే 2 అవర్స్కి ఒకసారి ఫీడ్ అడుగుతూ ఉంటారు. అండ్ ఫార్ములా ఫీడ్ పిల్లలు అయితే 3 అవర్స్కి ఒకసారి అడుగుతూ ఉంటారన్నమాట. సో అయినా కూడా మిమ్మల్ని వెంటనే అంటే 1 అవర్కి ఒకసారి ఫీడ్ అడుగుతున్నారు అంటే మీ బేబీకి ఫీడ్ సరిపోవట్లేదు అని అర్థం. సో ఇది ఎప్పుడంటే ఇంకా మీరు ముందు నెలలు పిల్లలు గడుస్తూ ఉంటే అవి సరిపోకుండా అవుతాయి అన్నమాట. సో ఇది మీరు అబ్జర్వ్ చేసుకోండి. నేను ఇందాక చెప్పినట్టు బేబీ హెల్తీగా ఉంటే ఏం పర్వాలేదు, కానీ బేబీ వెయిట్ గెయిన్ కాకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. సో మదర్ ఫీడ్ తీసుకున్నప్పటికీ కూడా సో ఎందుకైనా మంచిది, మీకేమైనా బేబీలో ఏమైనా అబ్జర్వ్ చేస్తే మట్టుకి వెంటనే ఒకసారి అయితే హాస్పిటల్లో చూపించండి. సో ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.